హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో జనవరి 29న చొల్లంగి అమావాస్య. ఈ అమావాస్య రోజున దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే పాటించవలసిన నియమాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29న బుధవారం వస్తుంది. మత సాంప్రదాయం ప్రకారం పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యం కలుగుతుంది. అలాగే మౌని అమావాస్య నాడు దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మౌని అమావాస్య నాడు పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం, దానం చేయటం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. వీటికి సంబంధించిన ముఖ్య విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మౌని అమావాస్య నాడు స్నానదానాలకు శుభముహూర్తం. అమావాస్య తిథి జనవరి 28, 2025 రాత్రి 7:35 నుంచి జనవరి 29, 2025 సాయంత్రం 6:05 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం జనవరి 29, 2025 ఉదయం 5:25 నుంచి ఉదయం 6:18 వరకు ఉంది. పూర్వీకుల కోసం ఎందుకు దీపం వెలిగించాలి? పురాణాల ప్రకారం అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు. ఈరోజు వారసుల నుంచి జల సమర్పణ, దానాలు, పిండాలని ఆశిస్తారు. పూర్వీకులకు ఈరోజు పిండ ప్రదానం చేయటం, దానాలు చేయటం వలన ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్తారు. పూర్వీకులు సంతోషంగా ఉన్నట్లయితే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం పూర్వీకులు ఈ లోకానికి తిరిగి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో చీకటి లేకుండా దీపాలను వెలిగిస్తారు. ఈరోజు దీపాలను వెలిగించడం వల్ల పూర్వీకులు తమ లోకానికి సులభంగా తిరిగి వస్తారని నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో పూర్వీకులకు దీపం వెలిగించిన వారు విశేష ఫలితాలను పొందుతారు. అందుకనే అమావాస్య నాడు పూర్వీకులకు దీపాలను వెలిగిస్తారు. దీపాలను ఎప్పుడు వెలిగించాలి? మౌని అమావాస్య నాడు సూర్యాస్తమయం తరువాత అంటే ప్రదోషకాలంలో పూర్వీకులకు దీపాలను వెలిగిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. సూర్యాస్తమయం సాయంత్రం 5:55 అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సమయం తర్వాత పూర్వీకులకు దీపాలను వెలిగించవచ్చు. మౌని అమావాస్య నాడు ఎలా దీపారాధన చేయాలి? మౌని అమావాస్య నాడు దీపారాధన చేసేటప్పుడు ముందు ఒక మట్టి ప్రమిదను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టాలి. ఈ ప్రమిదలో కొంచెం ఆవాల నూనె వేసి, ఒత్తులు వేసి, ఉప్పు పోసి దానిపైన ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచటం మంచిది. ఈ దీపం రాత్రంతా వెలిగేటట్టు చూసుకోవాలి. కావాలంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చెయ్యొచ్చు. మీ పూర్వీకుల ఫోటో ఉంటే వారి ఫోటో ముందు కూడా దీపారాధన చెయ్యొచ్చు. ఇలా దీపం పెట్టడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభించి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.